అటు మీరు మీ ఫ్యామిలీ అనుమతి తీసుకోవాలి, ఇటు శౌర్య మా వాళ్ళ అనుమతి తీసుకోవాలి. అసలు నువ్వేం చేస్తూ ఉంటావు? శౌర్య వర్క్ చేసే కంపెనీకి ఎండీ నేనేనండి. తను చెప్పలేదా? అవునా? సొంత ఆఫీస్ ఉంది, బాగా చదువుకున్నావు. అలాంటప్పుడు మీ ఆఫీస్లో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీ వాళ్ళు ఒప్పుకుంటారా? మా అమ్మ నాన్న మనసులో ఏముందో నాకు తెలీదండి. తెలీదని అలా ఊరుకుంటే ఎలా? మాకు నువ్వెలా నచ్చాలో మా అమ్మాయి కూడా మీ వాళ్ళకి అలాగే నచ్చాలి కదా. మేం సరే అంటాం, రేపు మీ అమ్మ వాళ్ళు కాదంటే అప్పుడేం చేస్తావు? ఒక్కసారి మీతో మాట్లాడి మీ మనసులో ఏముందో మీరేమనుకుంటున్నారో తెలుసుకుందామనే నేనొచ్చాను. మీరు ఎంత క్లారిటీగా ఉన్నారో తెలియకుండా నేను శౌర్యని ఎంకరేజ్ చేయలేను. మాది ఉమ్మడి కుటుంబం, ఒకరి నిర్ణయంతో ఏమీ జరగదు. అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి. మరి మీరు? మా మమ్మీ, డాడీ, నేను అంతేనండి. వన్ అండ్ ఓన్లీ సన్. సరే, మీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్లు ఉన్నాయండి. ఏం బిజినెస్? చాలా ఉన్నాయండి. సరే, మీరెక్కడుంటారు? బంజారా హిల్స్. బంజారా హిల్స్లోనా? ఆ ఏరియా అంతా మా ఆయనకి బాగా తెలుసు. మీ అమ్మ నాన్న పేర్లేంటి? మా మమ్మీ పేరు. మీ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడేంటి? హలో, ఎక్కడున్నావు భూమి? చెప్పాను కదా మాధవ్, షాపింగ్కి వెళ్ళొస్తామని.